మనకు తెలిసిన చిన్నప్పటి ప్రాంకులు ఎవ్వంటే తలుపు సాటుకు దాక్కుండి చెల్లెనో అక్కనో తమ్ముడో వస్తే బొయ్ అని బెదిరించేది. వాళ్ళేమో గజ్జుమని భయపడేది. ఇంకోటేమో ఇంత పైసలు ఇస్తా తీసుకో అని ఉత్త చేతులే చూపించేది. అరే అరే నీ వెనుక అంగి మీద బల్లి పడ్డదిరా అని మస్తు భయపట్టించేది. ఇంకొందరేమో అమ్మ చేసిన అప్పాలు అన్నీ అయిపోయినాయి అని ఆట పట్టించేది. జాతరకు పోతే పాము బొమ్మనో బల్లి బొమ్మనో తెచ్చి దోస్తుల మీద వేసి మస్తు ఏడిపించేది. యో గిట్లా వేసి టైంపాస్ ప్రాంకులు చేసి నవ్వుకుంటుంటిమి. ఆడికైతే ఓకే కానీ గీ తీరుగానైతే ప్రాంకులు చేస్తే నవ్వుడు కాదు నాలుగు అంటారు ఫస్ట్ పట్టుకొని. ఎక్కడేం పని లేదు ఎక్కిరి మొగుడా అన్నదట వెనకడుకోగా మాకు గట్లనే ఉన్నది ఈ సీతోపిలగాల కథ. తమిళనాడుకించి తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి వచ్చిన యూట్యూబర్ పోరగాళ్ళు పాపం భక్తులను ఎట్లాగం పట్టించిరో చూడురి. వీళ్ళ ఫోన్లు వలిగిపోను. అసలే గేట్లు ఎప్పుడు తెరుస్తారా, కంపార్ట్మెంటుల భక్తులను ఎప్పుడు ఇడుస్తారా అని పరీక్షల రిజల్ట్ కోసం ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుంటారు భక్తజనం అంతా. అసొంటిది వాళ్ళ ఆశలతోటి ఆడుకొని ప్రాంకు చేసిరి పోకిరి పోరగాళ్ళు. కంపార్ట్మెంట్ గేటు కాడికి పోయి టీటీడీ సిబ్బంది లెక్కనే తాళం తీసినట్టు యాక్టింగ్ చేయగానే ఇక అందరు అలర్ట్ అయిపోయి ఒకటేసారి లేచి డోర్ తానికి వచ్చారు. ఇక ఈ పోరడు వాని దోస్తులు అందరు ఆగమై లేచింది చూసి ఎకిల్ నవ్వులు నవ్వుకుంటా ద బాయ్స్ అని ఇంకా ట్యాగ్ వేసుకొని సోషల్ మీడియాలో పెట్టారు వీడియో. మరి క్యూ లైన్లకు ఫోన్లు ఎట్లా కొంటపోయారో ఈ పోరగాళ్ళు. అసలే ఎంకన్నా దర్శనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న భక్తుల ఫీలింగ్స్ తోటి ఆడుకున్నాడు కరెక్టేనా చెప్పురి. గుళ్ళల్లో గిట్లా ప్రాంకులు చేయొచ్చునా అని సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూసి ఈ పోరగాళ్ళకి ఇరుగా సొట్లు పెడుతున్నారు నెటిజన్లు. అటు తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈ పోరగాళ్ళ మీద మస్తు సీరియస్ అవుతున్నదట.